రైతుల సమస్యలు అనేటువంటివి చాలా ఉధృతంగా ఉన్నాయి. ఇప్పటికే అనేక మంది రైతులు రకరకాల కష్టాలు పడుతున్నారు. సరే, అమరావతి రైతుల కష్టాలు ఒక రకంగా ఉంటే, ఇక సాగు చేస్తున్నటువంటి రైతులు అనేక కష్టాలు, చాలా వాళ్ళ యొక్క కష్టాలు అనేటువంటివి ఇప్పుడు ప్రతిసారి వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు. మొన్న ఈ మధ్యన పొగాకు రైతుల గురించి కానీ, ఇక మామిడి రైతుల గురించి కానీ, ఈ అంశం మీద మనతో చర్చించడానికి మనతో జాయిన్ అవుతున్నారు ఎంవిఎస్ నాగిరెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ వైస్ చైర్మన్ ఎంవిఎస్ నాగిరెడ్డి గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్, టోటల్ గా మీరు బాగా స్టడీ చేసిన వ్యక్తి, మీరు రైతుల సమస్యల మీద మీరు ఏమంటారు? తాజాగా రైతు సమస్యల మీద ఎలాంటి డైరెక్షన్ లో వెళ్తుంది మరి కూటమి ప్రభుత్వం? సార్, యాక్చువల్ గా మనం పోయినసారి దీంట్లో కూడా మనం డిస్కస్ చేసాము. దాంట్లో కూడా చాలా కూడా వచ్చినాయి, చూశాను నేను. సార్, యాక్చువల్ గా అంటే పంట పండినంత మాత్రాన రైతుకు లాభం రాదు. సో పంటకు ధర వచ్చినప్పుడు మాత్రమే రైతుకు లాభం వస్తుంది. ఈ విషయం రైతు సంఘాలను కానీ ప్రతిపక్షాలలో కానీ ప్రతిసారి చెప్తున్నాము. జరిగిపోయిన రబీలో పంటలు మంచి పంటలు, దిగుబడులు మంచి పంటలు వచ్చినాయండి. సాగు ఏరియా కూడా బాగానే సాగు ఏరియా జరిగింది. కానీ ఏ పంట పరిస్థితి చూసినా సరే ధరలేక శనగ దగ్గర నుంచి, మొక్కజొన్న దగ్గర నుంచి, అరటి దగ్గర నుంచి, పొగాకు దగ్గర నుంచి, మామిడి దగ్గర నుంచి, వ్యాపారంగం దగ్గర నుంచి అన్ని పూర్తి సమస్యల్లోనే ఉన్నాయి. సో దీంట్లో కూడా ఒకటి ప్రధానమైన అంశం, ఇప్పుడు హార్ట్ బర్నింగ్ ఇష్యూ. ఇందాక నేను మీకు రైల్లోకి వచ్చేకుంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక ఉన్నతాధికారి ఆలోచించారు. అంటే ఫెర్టిలైజర్స్, ఇప్పుడు యాప్ ద్వారాగా ఫెర్టిలైజర్స్ సప్లై చేస్తున్నాము. దీని మీద నేను 2 రోజుల నాడు ప్రెస్ లో మాట్లాడాను. దాని మీద అంటే మంచి ఉద్దేశంతోనే వర్క్ చేశారు. నాకు గ్రౌండ్ రియాలిటీ నా దగ్గర నుంచి అయితే నేను కేవలం విమర్శ కాకుండా వాస్తవ విషయాన్ని చెప్తాననే ఉద్దేశంతోనే చాలా క్లియర్ కట్ గా చెప్పానండి. ఫస్ట్ ఇప్పుడు రబీ సీజన్, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. జూన్ నెలలో వర్షపాతం అయితే బాగానే ఉందండి. అంటే మొత్తం ఖరీఫ్ మొత్తం మే 1 నుంచి ఏప్రిల్ 1 నుంచి తీసుకుంటే డెఫిసిట్ 25% డెఫిసిట్ రైన్ఫాల్ 13 జిల్లాలు డెఫిసిట్ లో ఉన్నాయి. కానీ సాగు జరిగే ఈ జూన్ నెలలో వర్షపాతం బాగానే ఉంది. దీని మూలంగా సాగు అయితే మన 24వ తారీఖు నాటికే జరగాల్సిన సాగు కంటే 2.5 లక్షల హెక్టార్ల వరకు సాగు జరిగింది. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి, ఈ 3 పంటలకి ఇప్పుడు రసాయనిక ఎరువులు ఇమీడియట్ గా కావాలి సాగు జరిగే దగ్గర. సో డిపార్ట్మెంట్ లో శాస్త్రవేత్తలు చెప్పేది కూడా ఫాస్ఫేట్ ఎరువు సాగు చేసిన వెంటనే సాగు చేయండి, 20 రోజుల తర్వాత 25 రోజుల తర్వాత వేస్తే ఫాస్ఫేట్ ఎరువు ఉపయోగపడుతుంది. ఇది సైంటిఫిక్ రికమెండేషన్. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి ఎరువులు అందాలి. ఎరువులు అందే దగ్గర చాలా క్లియర్ కట్ గా వాళ్ళ గ్రౌండ్ లెవెల్లో ప్యాడీలో కానీ వీటిలో కానీ సార్, ఇప్పుడు ప్రధానంగా సార్ నాగిరెడ్డి గారు ఒక్క నిమిషం అండి. నాగిరెడ్డి గారు, ప్రధానంగా ఇప్పుడు ఈ మద్దతు ధర మీదే బాగా ఎక్కువగా రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి ఒక ఇదేంటంటే, కుమారస్వామి గారు, ఆయన సెంట్రల్ లో మినిస్టర్, ఆయన ఉక్కు శాఖ మంత్రి, ఆయన కర్ణాటక నుంచి ఆయన ఒక్కరే కేంద్రంలో కేబినెట్ మంత్రిగా ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పైగా ఇది వాళ్ళకి యాంటీ ఎన్డీఏకి యాంటీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కూడా కేంద్ర ప్రభుత్వం పీడీపీ స్కీమ్ కింద తోతాపురి మామిడికి 5.2 లక్షల టన్నులు ఉత్పత్తి ఉంటే అందులో 25% 1.3 లక్షల టన్నులకి క్వింటాలు 1750 రూపాయలు, అంటే కిలో 17 రూపాయల 50 పైసలు చొప్పున చెల్లిస్తామని అనుమతి ఇచ్చింది. సో దానికి సంబంధించి ఆయన శివరాజ్ సింగ్ చౌహాన్ గారి దగ్గర నుంచి అది లెటర్ కూడా ఆయన పొందినటువంటి పరిస్థితి. సో మన ఏపీ నుంచి కేంద్ర కేబినెట్ లో అటు రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు, తర్వాత శ్రీనివాస రాజు గారు ఉన్నారు, శ్రీనివాసరావు గారు. అది ఎంతమంది ఉండి కూడా మరి ఎందుకు సాధించలేకపోయారు ఈ మద్దతు ధర కానీ ఇది అనేటువంటిది ఇప్పుడు వస్తున్న చర్చ. సరే, యాక్చువల్ గా కుమారస్వామి గారు 24వ తారీఖున మాత్రమే లెటర్ రాశారండి కేంద్ర ప్రభుత్వానికి. 25వ తారీఖునే శివరాజ్ సింగ్ చౌహాన్ గారి దగ్గర నుంచి రిప్లై లెటర్ వచ్చేసింది 1 డేలో. అంటే ఇంతకు ముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా మామిడి ఇదే సమస్య వచ్చినప్పుడు మన రాష్ట్రం కంటే కర్ణాటకకి ఎక్కువ టన్నేజ్కి అనుమతి ఇచ్చారు, ధర కూడా ఎక్కువ ఇచ్చారు. మన దగ్గర ఏమో 14,90 కేజీ తీసుకుంటామని మన దగ్గర ఇచ్చి 16.5 రూపాయలకేమో కర్ణాటకకి ఇచ్చారు. ఇప్పుడు కూడా యాక్చువల్గా బీడీపీఎస్ స్కీమ్ ఏంటంటే
ఇది యాక్చువల్ గా ఫ్రూట్స్ కానీ ఆయిల్ సీడ్స్ కి సంబంధించిన స్కీమ్ అండి ఇది. దీంట్లో అంటే ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీమ్ ఇది. అంటే ఇప్పుడు సపోజ్ మార్కెట్ లో ఇప్పుడు 17.5 వాళ్ళు ధర నిర్ణయించారు కదా మా తోటాపూర్ మామిడికి, రైతు అక్కడ 10 రూపాయలు అమ్ముకున్నాడు అనుకోండి, ఆ 7.5 గవర్నమెంట్ పే చేయాలి. దీంట్లో 25% సెంట్రల్ గవర్నమెంట్ పే చేస్తుంది, 25% స్టేట్ గవర్నమెంట్. టోటల్ గా 1,30,000 టన్నులకి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ఇంకో 1,30,000 టన్నులకి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి. ఇది యాక్ట్. కానీ మన రాష్ట్రం నుంచి దాంట్లో సంబంధం లేని మొక్కజొన్న పంటకి పీడీపీఎస్ స్కీమ్ కింద ఇవ్వమని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు 2 సార్లు లెటర్లు రాశారు. మొక్కజొన్న పీడీపీఎస్ స్కీమ్ కింద ఎక్కడా కూడా దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ ఇవ్వలేదు. అసలు మొక్కజొన్న కేంద్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రొక్యూ చేయలేదు. పక్కనున్న తెలంగాణలో కాంగ్రెస్ రాష్ట్రం అక్కడేవో 15 లక్షల టన్నుల పైన మొక్కజొన్న ప్రొక్యూ చేసి ఇక్కడ చేయలేదు. ఇవాళ ఇక్కడ లాస్ట్ ఇయర్ ఏమో మామిడి విషయంలో 12 రూపాయలు టన్ను నిర్ణయించి 4 రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది, కానీ 8 రూపాయలు ఏమో ఫ్యాక్టరీలు చెల్లిస్తాయని చెప్పి ప్రభుత్వం ఆర్డర్ ఇస్తుంది. ప్రభుత్వం 4 రూపాయలు చెల్లించింది సుమారుగా ఒక 6 లక్షల టన్నులు లోపు ఇవ్వలేదు. 180 టన్నులు సెంట్రల్ స్టేట్ కలిపి అంటే 4.5 లక్షల టన్నులకి ఇచ్చినట్టుగా మన దగ్గర వాళ్ళు చెప్తున్నారు. కానీ ఫ్యాక్టరీలు మాత్రం 8 రూపాయలు చెల్లించారు, 4 రూపాయలు తప్ప 5 రూపాయలు చెప్తే చెల్లించాయి. అప్పుడు ప్రభుత్వం ఎక్కడా కూడా వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాల. ఈ సంవత్సరం అసలు ఇంతవరకు మన రాష్ట్రంలో ధర నిర్ణయించకుండా ఓన్లీ కేవలం 4 రూపాయలు మాత్రం మేము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పారు. కంపెనీలు ఏమో 6 రూపాయలు కొని నిన్న 5 రూపాయలు కొన్నాయని చెప్పి సో గంగాధర నెల్లూరు కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులే మా తోటాపూర్ మామిడి ఫ్యాక్టరీ దగ్గర పారపోసి వాళ్ళంతా నిరసన తెలియజేసిన పరిస్థితి వచ్చింది. ఇది 25వ తారీఖున కుమారస్వామి గారి లెటర్ బయటకు రాగానే ఫస్ట్ మీడియా మొత్తానికి కూడా నేనే రిలీజ్ చేశాను. రిలీజ్ అయిన తర్వాత ఇదే పాయింట్, మీరు చెప్పిన పాయింట్ ని మేము ట్రై చేశాం. నిన్న చంద్రబాబు నాయుడు గారు అది చూసిన తర్వాత, అది లెటర్ వచ్చిన తర్వాత, అది చూసిన తర్వాత నిన్న సెంట్రల్ గవర్నమెంట్ కి లెటర్ రాశారు. సో దాంట్లో కూడా అది ముందు అక్కడ ఇక్కడ ఉంది కూడా కూటమి ప్రభుత్వమే. 3 మంత్రులు, అనేక మంది రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు ఉన్నారు. ఇక్కడేమో ప్రభుత్వం ఉంది, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు. ఒక వ్యక్తిగా కేబినెట్ లో ఉండి ఆ రాష్ట్ర రైతుల కోసం కుమారస్వామి గారు రాష్ట్రంలో ఏ పార్టీ ఉన్నా కూడా చూడటం లేదు. అది నిజమైన డెమోక్రసీ. సో కుమారస్వామి గారిని మనం అభినందించాల్సిందే. సో అదే ఇక్కడ నుంచి 3 కేబినెట్ మంత్రులు ఉండి సో కుమారస్వామి గారి లెటర్ బయటకు వచ్చిన తర్వాత నిన్న చంద్రబాబు నాయుడు గారి లెటర్ రాయడం జరిగింది. ఇది మరి రైతుల కోసం పనిచేస్తున్నట్ట లేకపోతే ఎవరి కోసం పనిచేస్తున్నట్టండి అంటే రాష్ట్రానికి ఏర్పడి దీంట్లో కూడా వాళ్ళు మళ్ళీ సుమారుగా 280 కోట్లు ఇస్తే సరిపోతుంది అన్నట్టుగా. అంటే 8 లక్షల టన్నులు పైగా 4 జిల్లాలు తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప ఈ 4 జిల్లాల్లో కలిపి ముఖ్యమంత్రి గారి లెటర్లో 8.2 లక్షల టన్నులు ఉత్పత్తి జరుగుతుంది. 7 లక్షల టన్నులు సుమారుగా మేము ప్రొడ్యూస్ చేస్తాము. మేము ప్రకటించిన 4 రూపాయలు కాడికి 280 రూపాయలు 280 కోట్లు ఇవ్వమని చెప్పి ఆ లెటర్ లో ఉందండి. అంటే ఇప్పుడు పంజాబ్ లో రైతులు చేశారు కదండి, అలాంటి ఉద్యమం ఏమన్నా మన ఏపీ రైతులు కూడా చేయాలని అంటారా? మీరు ఒక అనుభవజ్ఞులైన సరే, ఆల్రెడీ మొన్న ఒంగోలు ట్రాక్టర్లు బొత్తలాది ట్రాక్టర్లతో ర్యాలీ చేశారు కదండి. ఆల్రెడీ చిత్తూరులో రైతులు అక్కడ పారిపోసి రోడ్డు మీద ఎక్కుతానే ఉన్నారు కదా. కలెక్టర్ ఆఫీస్ చుట్టూ చలో ర్యాలీ చేస్తానే ఉన్నారు కదా. సో చేసిన సరే అక్కడ కర్ణాటకలో రైతులు రోడ్డు ఎక్కకుండానే ప్రభుత్వం రెస్పాండ్ అయ్యింది. సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ గారు రెస్పాండ్ అయ్యారు. ఇక్కడ జరుగుతూనే ఉంది ఆ ప్రక్రియ. ప్లస్ ఎక్కుతుంది కూడా ప్రభుత్వానికి అనుకూలమైన వర్గమైన రైతులే ఎక్కుతున్నా సరే కూడా పట్టించుకోవట్లా. సో ఈ పంటల విషయంలో, శనగ పంట విషయంలో, మొక్కజొన్న పంట విషయంలో, అరటి పంట విషయంలో వీటిల్లోనూ కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు పొగాకు కూడా ఇది మేము చెప్తున్నాం. సో ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా, అంటే కొనుగోలు కంపెనీల సమక్షంలో 3 కేబినెట్ మంత్రులు, ఎమ్మెల్యే నుండి లో బిడ్ ఉండటానికి వీల్లేదు, 200 రూపాయలు కిలో పొగాకు కొనుగోలు చేయడానికి వీల్లేదని ముఖ్యమంత్రి గారే ప్రకటించారు. సో ప్రకటించిన తర్వాత వాళ్ళు కొనుగోలు జరుగుతుంది అంటే సరాసరి ధర లాస్ట్ ఇయర్ సరాసరి ధర కంటే కూడా పడిపోయింది. ఇవాళ దక్షిణాది ఈ నల్ల నెలల్లో సరాసరి ధర 195 రూపాయలు, లోయెస్ట్ రేట్ 160 రూపాయలకి ఈ కొనుగోలు జరుగుతుంది దక్షిణాది నల్ల నెలలో, తేలిక నెలలో కూడా. కానీ ప్రభుత్వం ఎక్కడా కూడా దాని మీద ఇదిగో మేము ప్రకటించాం, ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, అమలు జరగాలి. మీరు ఆ రోజు ముఖ్యమంత్రి గారితో పాటు ఉన్నారు కదా ఫ్యాక్టరీ వాళ్ళంతా అని చెప్పి మాట్లాడతలేదు. అంటే దీన్ని ఈ ఫ్యాక్టరీలో కుమ్మక్కైనట్ట, లేదా ఊరికినే రైతులు కళ్ళీళ్ళు ఉండడానికి ప్రకటించేసి వదిలేసినట్ట.
చూద్దామండి. ముఖ్యమంత్రి నాయుడు గారు, అదే విద్యార్థులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు నాయుడు గారు. మాట అమలు జరగలేదంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా అది చూద్దాం నాగిరెడ్డి గారు. అదే విద్యార్థులు కాక్రోచ్లు అయినట్టే రైతులు కూడా కాక్రోచ్లు అవ్వాలి, అప్పుడు కానీ మరి సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అన్నట్టుగా ఉంది పరిస్థితి. చూద్దామండి ముందు ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ లో జాయిన్ అయినందుకు ధన్యవాదాలండి. చూస్తున్నామండి 9090.